కొన్ని సందర్భాలలో మనిషి జీవితంలో పరిస్థితుల్లో ఏ మార్పు కనిపించదు. మనకు ఏ మార్గము కనిపించదు. ఎవరిని అడగాలో తెలియదు. ఎంత ప్రార్థించినా సమాధానం ఆలస్యమవుతూ ఉంటుంది. అప్పుడు మనం ఏమనుకుంటాం? దేవా, నన్ను ఈ పరిస్థితి నుండి ఎప్పుడు బయటికి తీసుకొస్తావు? నన్ను ఎప్పుడు విడిపిస్తావు? నాకెప్పుడు గొప్ప సహాయం చేస్తావు? నాకెప్పుడు గొప్ప సాక్ష్యాన్ని ఇస్తావు అని ఇలా మనం అడుగుతూ ఉంటాం. కానీ బైబిల్లో మనం చూసినట్లయితే ఆ వ్యక్తి ఎదుర్కొంటున్న పోరాటం సాధారణమైనది కాదు. ఎవరి సహాయమైనా తీసుకుందామంటే అక్కడ ఎవరూ లేరు. అతని దగ్గర కనీసం పిలవడానికి ఫోన్ కూడా లేదు. బయటికి రావడానికి ద్వారం కూడా లేదు. నిరీక్షణ లేని పరిస్థితి. అటువంటి చీకటి అగాధంలో ఉన్నా సరే ఆ మూయబడిన ద్వారాల వెనుక ఆయన చేసిన ఒక్క తీర్మానం అతన్ని బయటికి తీసుకొచ్చింది. అతను పలికిన ఒక్క మాట అతన్ని బయటికి తీసుకొచ్చింది. ఇప్పటికే మీ అందరికీ అర్థమై ఉంటుంది. అదే యోనా కథ. ఇక్కడ మనం చూస్తే ఒక రహస్యం ఉంది. పరిస్థితులు మారకముందే ఆయన స్పందన మారింది. యోనా చేపకడుపులో ఉన్నప్పుడు సముద్రం ప్రశాంతంగా లేదు. యోనా చేపకడుపులో సౌకర్యవంతమైన స్థలంలో లేడు. మామూలుగా ఏ చేప అయినా ఏది తిన్నా సరే వెంటనే డైజెషన్ అయిపోతుంది. కానీ యోనా ఇక్కడ డైజెషన్ కాలేదు. ఎందుకు అంటే దేవుని ప్రొటెక్షన్ ఉంది. దేవుని ప్రణాళిక ఇంకా ఆయన పట్ల ఉంది కాబట్టి. తనకి బయటికి రావడానికి ద్వారం లేదు, మనుషుల సహాయం లేదు. కానీ అతని దగ్గర ఒకటి ఉంది. అదే దేవుని వైపు తిరిగే అవకాశం ఉంది. మనందరికీ తెలుసు, యోనా దేవుని మాటకి అవిధేయత చూపి తర్షీషుకు పారిపోయాడు. వెంటనే అక్కడ తుఫాన్ వచ్చింది. చివరికి యోనాను సముద్రంలో పడవేశారు. అప్పుడు సముద్రం నిమ్మలించింది. కానీ దేవుడు అక్కడితో విడిచిపెట్టాడా? దేవుడు యెహోవా ఒక పెద్ద చేపను సిద్ధపరిచెను. హల్లెలూయా. కానీ ఇక్కడ యోనాకి ఆ చేప శిక్షలా కనిపించింది. కానీ ఆ చేప దేవుని చేతిలో అది రక్షణ సాధనమైంది. యోనా సముద్రంలో చనిపోవచ్చు, కానీ దేవుడు చేపను సిద్ధం చేశాడు. ఈరోజు మీరు ఎదుర్కొంటున్న పరిస్థితులు మీకు ముగింపుగా కనిపిస్తూ ఉండవచ్చు, కానీ దేవుని దృష్టికి అవి ముగింపు కాదు. మనం యోనా గ్రంథం 2వ అధ్యాయంలో చూస్తున్నట్లయితే యోనా చేప కడుపులో నుండి ఏం చేస్తున్నాడు? అసలు ఏ మాటలు పలికాడు? ఏ మాటలు పలికితే దేవుడు మరలా కలగజేసుకున్నాడు, జోక్యం చేసుకున్నాడు, అద్భుతం జరిగించాడు అనేది మనం చూసినట్లయితే ఇక్కడ అతను చేపతో పోరాడలేదు, చేపను తిట్టలేదు. ఈవెన్ దేవుని కూడా ఎందుకు ఇలా చేసావని అడగలేదు. దేవునిపైన కూడా దేవునితో వాదించలేదు, దేవునిపైన ఫిర్యాదులు చెప్పలేదు, దేవునిపైన సనగలేదు, గునగలేదు. ఆయన చేసిందల్లా ఒకటే, అతను ప్రార్థించాడు. ఈరోజు మనకు సమస్యలు ఎదురైనప్పుడు మనమేం చేస్తున్నాం? పోరాటాలు ఎదుర్కొంటున్నప్పుడు మనమేం చేస్తున్నాం? మొదటగా ఫోన్ తీసుకుంటున్నామా? లేకపోతే మనుషులకు ఫిర్యాదులు చేస్తున్నామా? లేకపోతే వాటిని చూసి భయపడుతున్నామా? మొదటగా ఇక్కడ యోనా చేసింది ప్రార్థించాడు. ఏ దిక్కు లేదు అని కాదు, నీవే నా దిక్కని ఆ స్థలంలో కూడా, ఆ స్థితిలో కూడా మోకరించి ప్రార్థించాడు. మన జీవితంలో ఏది ఎదురైనా మొదటగా చెప్పవలసింది దేవునితోని. అది బాధ అయినా, సంతోషమైనా, అది నష్టమైనా, కష్టమైనా, లాభమైనా, ఏదైనా సరే మొదటగా మనం చెప్పవలసిన మాట దేవునితో ఉండాలి. నిన్న నోట్స్లో ఒక మాట రాసుకున్నాను. మన కష్టం వస్తే మాత్రం మన కష్టపు మాట మొదటగా దేవునితో చెప్తాం. మనకు సంతోషం వస్తే మాత్రం, విడుదల వస్తే, జయం వస్తే మాత్రం ఆ మాట మనుషులందరికీ, ఊరంతా, వరల్డ్ అంతా చెప్పిన తర్వాత దేవుని దగ్గరకు వచ్చి చెబుతూ ఉంటాం. మొదటగా కన్నీరు వస్తే మాత్రం దేవుని సన్నిధికి వెళ్తాం. సంతోషం వస్తే మాత్రం ఇంకా మిగతా జనుల దగ్గరికి వెళ్తూ ఉంటాం. అంటే నీ కష్ట సమయం మాత్రం దేవునికి, నీ కన్నీరు మాత్రం దేవునికి, సంతోషం, నీ సమాధానం, నీ యొక్క ఆనందం అంతా ప్రజలక. సాధారణంగా అందరం ఇలాగే చేస్తూ ఉంటాం కదా. అందుకే ఒక మాట రాసుకున్నాను. నా కష్టమైన నా మొదటి మాట నీతోనే, నా సంతోషమైన నా మొదటి మాట నీతోనే. ఇక్కడ యోనాను చూసినట్లయితే ఆయన తన పరిస్థితిని చూడలేదు, ప్రార్థనలో దేవుని చూస్తున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్. మనం చాలాసార్లు ప్రార్థనలో కూర్చుంటాం, గంటల తరబడి, గంటలు ప్రార్థిస్తాం. అయినా కూడా ప్రతిఫలం రావట్లేదు అంటే, కొద్ది సమయం ప్రార్థించిన వారికి కూడా అద్భుతమైన జవాబు వస్తుంది అంటే, మనం దేవుని వైపు చూస్తూ చేస్తున్నామా లేదా అన్నది చాలా ప్రాముఖ్యం. మనం ప్రార్థనలో కూర్చున్నప్పుడు మన మైండ్ డిస్ట్రాక్ట్ అయిపోతుంటుంది. వేరే ఆలోచనలు వస్తూ ఉంటాయి. గతంలో ఏం జరిగింది, ప్రస్తుతం ఎలా ఉంది, భవిష్యత్తులో ఏం అవ్వబోతుంది అన్న ఆలోచనలన్నీ మన మైండ్లో తిరుగుతూ ఉంటాయి. అటువంటి సమయంలో యెహోషాపాతు గారు తన మనసును నిలుపుకున్నాడు అని వాక్యం సెలవిస్తుంది. మన మనసును మనం నిలుపుకోవాలి. మన మనసు ఆయనపై కేంద్రీకరించాలి. మన ఆలోచనలన్నీ ఆయనపై ఫోకస్ చేయాలి. మనం ప్రార్థిస్తున్నప్పుడు మన మనస్సంతా, మన ఆలోచనలంతా మన పరిస్థితుల వైపు కాకుండా సింహాసనాసీనుడైన దేవుని వైపు చూస్తూ ఉండాలి. అంత మాత్రమే కాదు, మనం ప్రార్థనలో అన్నీ దేవునితో చెప్పొచ్చు. ఈవెన్ చిన్నదేంటి, పెద్దదేంటి, సంతోషం ఏంటి, బాధ ఏంటి, అన్నీ చెప్పొచ్చు. ఇక్కడ యోనా చేస్తుంది కూడా అదే. 2వ అధ్యాయం మొత్తం మనం చూసినట్లయితే తన బాధను చెబుతున్నాడు.
తను ఎటువంటి సముద్రపు లోతుల్లో ఉన్నాడో చెబుతున్నాడు. తను ఎటువంటి మునిగిపోతున్న పరిస్థితిలో ఉన్నాడో చెబుతున్నాడు. అతనికి ఎలాంటి నిరీక్షణ లేని పరిస్థితి ఉందో తను మాటల్లో దేవుని వైపు చూస్తూ చెబుతూ ఉన్నాడు. కానీ అతని ప్రార్థన ముగింపులో మనం చూసినట్లయితే అతని మాటలే మారిపోయాయి. అతని దృష్టి కోణమే మారిపోయింది. నేను నీ పరిశుద్ధ మందిరంను చూచెదను. హల్లెలూయా! ఇది విశ్వాసం. అతని కళ్ళ ముందు చూస్తేనేమో చేప కడుపు ఉంది. అతని కళ్ళ ముందు చూస్తేమో సముద్రపు అగాధం ఉంది. అతని కళ్ళ ముందు చూస్తేమో అంత అంధకారం ఉంది. అసలు నిరీక్షణ లేని పరిస్థితి. కానీ ఏమంటున్నాడు? నేను నీ పరిశుద్ధ మందిరాన్ని చూస్తాను. ప్రస్తుతం మీ జీవితంలో కూడా మీ కళ్ళ ముందు అప్పులు ఉండవచ్చు. ప్రస్తుతం మీ కళ్ళ ముందు మీ కుటుంబ సమస్యలు ఉండవచ్చు. మీ ఉద్యోగ సమస్యలు ఉండవచ్చు. ప్రస్తుతం మీ కళ్ళ ముందు మీ వైఫల్యాలు, ఓటములు ఉండవచ్చు. కానీ ఒక తీర్మానం తీసుకోండి. నేను నా పరిస్థితి వైపు చూడను, నా ప్రభు వైపు చూస్తాను అని. యోనా కూడా పరిస్థితుల వైపు నుండి ప్రభు వైపు తన దృష్టిని త్రిప్పినప్పుడు వెంటనే అతని జీవితంలో ఒక మార్పు కలిగింది. వెంటనే అతని మనస్సులో ఒక మార్పు కలిగింది. చూద్దామా? అక్కడ మనం 2వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినట్లయితే అతని ఈ ఒక్క మాట మనం ఈ గ్రంథం మొత్తానికి ఒక హార్ట్ అని చెప్పవచ్చు. ఈ వర్తమానం మొత్తానికి ఒక సారాంశం, ఒక హార్ట్ అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ఒక్క మాట దేవుని జోక్యం చేసుకునేలా చేసింది. ఈ ఒక్క మాట అతన్ని బయటికి రావడానికి మార్గాన్ని సరళం చేసింది. అక్కడ మనం చూసినట్లయితే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పింతును. నేను మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్లను చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించెను. చూసారా? ప్రార్థన అంటే కేవలం మన సమస్యలు చెప్పడం, ఇదివ్వు అదివ్వు అని అడగడం మాత్రమే కాదు. అక్కడ కృతజ్ఞతాస్తుతి కనబడుతుంది. ఒక తీర్మానం, మొక్కుబడి కనబడుతుంది. అంత మాత్రమే కాదు, అక్కడ విశ్వాసపు ప్రకటన కూడా కనబడుతుంది. ఇక్కడ యోనా అంటున్నాడు, బయటికి వచ్చిన తర్వాత నేను స్తుతిస్తానయ్యా. నువ్వు ఒకవేళ బయటికి తీసుకొస్తే నేను స్తుతిస్తాను. ఒకవేళ నన్ను సజీవంగా బయటికి తీసుకొస్తే స్తుతిస్తాను. ఇక్కడ నుండి నన్ను విడిపిస్తే స్తుతిస్తానని చెప్పడం లేదు. ఆ చేప కడుపులో నుండే ఆయన స్తుతించడం ప్రారంభించాడు. ఇదే నిజమైన విశ్వాసానికి గుర్తు. సమస్యలన్నీ పోయిన తర్వాత స్తుతించే స్తుతి కృతజ్ఞతాస్తుతి. సమస్యల మధ్యలో స్తుతించే స్తుతి విశ్వాసపు స్తుతి. విశ్వాసం అంటే అదృశ్యములు దృశ్యములు, అంటే లేని వాటిని ఉన్నట్టుగా చూడడం. మన దేవుడు కూడా లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు అని వాక్యం సెలవిస్తుంది. అక్కడ చూస్తే యోనా ఇంకా బయటికి రాలేదు. కానీ ఏమంటున్నాడు? నీకు మ్రొక్కుబళ్ళు చెల్లిస్తాను, నీ మందిరాన్ని నేను చూస్తాను, నీ వలనే నాకు రక్షణ కలుగుతుంది, నీ వలనే నాకు విడుదల కలుగుతుంది అని ప్రకటిస్తున్నాడు. యోనా బయటికి రావడానికి ద్వారం లేదు, యోనా బయటికి రావడానికి శక్తి లేదు. కానీ దేవుని దగ్గర చక్కటి ప్రణాళిక ఉంది, దేవుని దగ్గర మార్గం ఉంది, దేవుని దగ్గర శక్తి ఉంది. దేవుడు బయటికి తీసుకురావడానికి సమర్థుడు. మనం కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం చివరి వచనంలో చూస్తాం. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. అట్టివాడు ఏం చేస్తున్నాడంట? దేవుని రక్షణ కనబరుచున్నట్లు అతడు మార్గాన్ని సరళం చేసుకుంటున్నాడని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ యోనా చేసింది అదే. మనం అన్నీ బాగున్నప్పుడు స్తుతించే స్తుతి అంటారు. మేలులు పొందుకున్నాక చేసే స్తుతి కృతజ్ఞతా స్తుతి అంటారు. కానీ పోరాటాల మధ్యలో వెళ్తున్నప్పుడు చేస్తున్న స్తుతి యాగం. అక్కడ చేయాల్సిన పరిస్థితి కాదు, అక్కడ చేయడానికి మనసు కూడా రాదు. చేయడానికి అక్కడ చూస్తే అన్ని ప్రతికూల పరిస్థితులే. కానీ అయినా కూడా ఎవరైతే స్తుతిస్తారో దానిని స్తుతియాగం అంటారు. ఇక్కడ యోనాని చూస్తే స్తుతియాగము చేస్తున్నాడు చేప కడుపులో నుండి. ఈ స్తుతియాగం దేవుడు మార్గం సరళం చేయడానికి ఎంతో సహాయపడింది. యోనా ఎప్పుడైతే ఈ మాటలను పలికాడో వెంటనే దేవుడు స్పందించి వాటిని విని చేపకి ఆజ్ఞాపిస్తాడు. వెంటనే ఆ చేప ఎండిన ఒక నేల మీద అతన్ని ఉమ్మివేయడం మనం చూస్తున్నాం. అక్కడ యోనా తన పరిస్థితిని మార్చుకోలేకపోయాడు. కానీ అతను పలికిన మాటలను బట్టి దేవుడు అతని పరిస్థితిని మార్చాడు. ఇది చాలా ఇంపార్టెంట్. మనం ప్రతికూల పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు ఎటువంటి మాటలు పలుకుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ పౌలు శీలను జైల్లో వేస్తే వారు ఫిర్యాదులు చేస్తూ, తిట్టుకుంటూ, అరుస్తూ, ఏడుస్తూ, గునుగుతూ, సనుగుతూ కూర్చోలేదు. ఏం చేశారు? వారు పలికిన మాటలను బట్టి దేవుడు అక్కడ గొప్ప కార్యం చేశారు. ఇక్కడ యోనా ఎలా నేను బయటికి వెళ్ళాలి, ఎక్కడి నుండి వెళ్ళాలి అన్న మార్గాలు వెతుక్కోవట్లేదు. అక్కడ ఆయన బాధపడుతూ కూర్చోలేదు. కానీ దేవుని సన్నిధిలో మాట్లాడుతున్నాడు, దేవుని సన్నిధిలో ప్రకటిస్తున్నాడు, దేవుని సన్నిధిలో స్తుతిస్తూ ఉన్నాడు. ఈరోజు మీ పరిస్థితి కూడా చేప కడుపులో ఉన్న యోనా అలాగే ఉండవచ్చు. అప్పులనే చేప కడుపులో ఉన్నట్టు అనిపిస్తూ ఉండవచ్చు. కుటుంబ సమస్యలు ఉండవచ్చు, ఉద్యోగ పోరాటాలు ఉండవచ్చు, ఇంకా ఎంత ప్రయత్నించినా జరగని కార్యాలు ఉంటూ ఉండవచ్చు. అయితే ఒక తీర్మానం తీసుకోండి. నా పరిస్థితి మారాక కాదు, ఈ పరిస్థితిలోనే నిన్ను స్తుతించడం ప్రారంభిస్తానయ్యా. ఈ పరిస్థితులు మీరు మార్చుకోలేకపోవచ్చు, కానీ ఆ పరిస్థితులను మార్చే శక్తి మీ మాటలో ఉంది. ఇక్కడ యోనాకి చేప కడుపే శాశ్వత చిరునామా కాదు, అది పర్మనెంట్ అడ్రస్ కాదు, అది ఆయన కథలో చివరి పేజీ కాదు, చివరి అధ్యాయం కాదు, అది ముగింపు కాదు.
అది ఒక మలుపు మాత్రమే. చూడండి, ఒక బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పుడు బయట ప్రపంచం అసలు ఎలా ఉంటుందో తెలీదు. అతనికి బయటికి రావడానికి ఏ తలుపు కనిపించదు. కానీ సమయం వచ్చినప్పుడు బయటికి రావడానికి ఒక ప్రాసెస్ అంతా ప్రారంభమవుతుంది. అలాగే మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఇక నుండి బయటకు పడే మార్గమే లేదు, ఇది ఇంకా చివరి పేజీ, ఇక చివరి అధ్యాయం, ఇది నా చివరి ముగింపు, ఇక మార్గమే లేదు అని అనిపిస్తూ ఉండవచ్చు. కానీ దేవుడు మార్గం లేని చోట మార్గాలను సృజించే దేవుడు అని మర్చిపోకండి. ప్రతి ముగింపును ఆయన కొత్త ప్రారంభంగా కూడా మార్చగలడు. చూడండి, ఒక విత్తనం భూమిలో పడ్డాక అది చీకటిలో ఉంటుంది, మట్టిలో ఉంటుంది, బయటికి రావడానికి అసలు ఏ మార్గం ఉండదు. కానీ కొంతకాలం అయిన తర్వాత అది వెంటనే మొలకెత్తడం ప్రారంభిస్తుంది. ఎందుకు? అందులో జీవం ఉంది కాబట్టి. అలాగే మన జీవితంలో కూడా దేవుని వాగ్దానాలు మన నోట ఉన్నట్లయితే, దేవునిపైన భయము భక్తి మనలో ఉన్నట్లయితే అది మన చివరి అధ్యాయం కాదు, ఇంకా దేవుడు పనిచేస్తున్నాడని మనం నమ్మి ఆయనను స్తుతించగలుగుతాం. యోనా చేప కడుపులో నుండి బయటికి వచ్చిన తర్వాత అతను పలికిన మాటలు ఇతరులకు ఆదర్శంగా ఉన్నాయి. ఒక పట్టణాన్ని మార్చేశాయి, ఒక పట్టణాన్ని రక్షించగలిగాయి. మనం పోరాటాల గుండా వెళ్తున్నప్పుడు మనకు నొప్పి కలిగిస్తాయి, అవి మనల్ని ఎంతో కృంగజేస్తాయి. కానీ దాని నుండి బయటికి వచ్చిన తర్వాత ఆ సాక్ష్యం ఇతరులకు ఎంతో దీవెనకరంగా ఉంటుంది, ఇతరులకు ఆదర్శంగా ఉంటుంది, ఇతరులకు ధైర్యాన్ని పురుగొల్పేదిగా ఉంటుంది. దేవుడు వారి జీవితంలో చేశాడు అంటే, దేవుడు వారిని ఈ పరిస్థితుల్లో నుండి విడిపించాడు అంటే నన్ను కూడా విడిపించడానికి సమర్థుడు అన్న ధైర్యం వారిలో కలుగుతుంది. మనం యోనా గ్రంథంలో చూస్తే యోనా దేవునికి అవిధేయత చూపాడు, కానీ ఎప్పుడైతే దేవుని వైపు తిరిగాడో దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. మన గతాన్ని చూసి మన భవిష్యత్తును మనం నిర్ణయించుకోకూడదు. మన ప్రస్తుత పరిస్థితిని చూసి దేవుని శక్తిని అంచనా వేయకూడదు. దేవుడు దీని నుండి విడిపిస్తాడా, దేవుడు చేస్తాడా, దేవుడు సహాయం చేయగలుగుతాడా అని ఇలాంటి మాటలు మనం పలకూడదు. మనం దేవుని వైపు తిరిగి నా వంతు నేను చేస్తాను, నేను ప్రార్థిస్తాను, నేను స్తుతిస్తాను, నేను దేవునిపైన విశ్వాసం ఉంచుతాను, నేను దేవునిపైన నమ్మిక ఉంచుతాను, నా దేవుని వలన నాకు సహాయం కలుగుతుంది అని మనం ఇలా పలుకుతూ ఉన్నప్పుడు తప్పకుండా దేవుని కార్యం మనం కూడా చూస్తాం. మనం చేయవలసింది అన్నీ మారాక స్తుతిస్తాను కాదు, నా ఈ పోరాటంలో కూడా నేను స్తుతిస్తానయ్యా, అన్ని పరిస్థితుల్లో జయం వచ్చాక కాదు, నా ఈ పరిస్థితుల్లోనే నేను ప్రార్థిస్తానయ్యా అని తీర్మానం తీసుకోవాలి. ఈరోజు మీరు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నా సరే, ఆ చేప కడుపులో అగాధ జలంలో ఉన్నటువంటి అంధకారంలో నుండి యోనా పెట్టిన మొర విన్న దేవుడు నీ మొర కూడా విని నీకు కూడా సహాయం చేస్తాడు. మార్గం లేని చోట యోనాకి మార్గం కల్పించిన దేవుడు, మూయబడిన ద్వారాన్ని తెరిచిన దేవుడు మన జీవితంలో కూడా అద్భుతాలు చేయడానికి సమర్థుడుగా ఉన్నాడు. కాబట్టి ఒక తీర్మానం తీసుకుందాం. నా పరిస్థితులు ఎలా ఉన్నా సరే నేను నిన్ను స్తుతిస్తానయ్యా, నీపైన ఆధారపడతానయ్యా అంటూ ఆయన సన్నిధిలో మోకరిద్దాం.